దేవుని అతి పరిశుద్ధమైన నామానికి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. కృష్ణమ్మగూడెం ఈ గ్రామంలో మరియు పరిసర ప్రాంతాలలో పరిచర్య చేస్తున్నటువంటి దేవుని యొక్క సేవకులు, మరెంతో తగ్గింపు కలిగినటువంటి చక్కని దైవజనులు సింగరావు అయ్యగారిని బట్టి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ స్థలానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి సహోదరి రాధమ్మ గారిని బట్టి ప్రభు యొక్క నామాన్ని స్తుతిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ స్థానిక సంఘ సభ్యులందరినీ మరియు ఈ గ్రామ ప్రజలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలండి. ఇద్దరు ముగ్గురు చెప్పలేదు. అందరికీ వందనాలు. కృష్ణమ్మగూడెం గ్రామాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. కొద్దిగా సౌండ్ పెంచవచ్చు. కృష్ణమ్మగూడెం గ్రామాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. కృష్ణమ్మగూడెం గ్రామంలో ఉన్న పురుషులందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. కృష్ణమ్మగూడెం గ్రామంలో ఉన్న స్త్రీలందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. కృష్ణమ్మగూడెం గ్రామంలో ఉన్న రైతాంగాన్ని అంతటినీ దేవుడు ఆశీర్వదించునుగాక. కృష్ణమ్మగూడెం గ్రామంలో ఉన్న రైతు కూలీలందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. కృష్ణమ్మగూడెంలో ఉన్న వ్యాపారస్తులందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. కృష్ణమ్మగూడెంలో ఉన్న ఉద్యోగస్తులందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. కృష్ణమ్మగూడెంలో ఉన్న విద్యార్థులందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. కృష్ణమ్మగూడెంలో ఉన్న వృద్ధులందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. కృష్ణమ్మగూడెంలో ఉన్న చనుబాలు తాగుతున్న చంటి పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. కృష్ణమ్మగూడెం గ్రామంలో ఉన్న డ్వాక్రా మహిళలందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. ఇంకెవరన్నా ఉన్నారా? అందరినీ ఆశీర్వదించే దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఆ కృప కలిగిన దేవుడు మనల్ని ఇక్కడ సమకూర్చారు. నేను గతంలో మీ మధ్యలోనికి వచ్చాను, దేవుని యొక్క వర్తమానాన్ని అందించాను. మీరు ప్రేమతో మరొకసారి నన్ను పిలవడానికి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. గత సంవత్సరం నేను రావాల్సి ఉన్నది, కానీ మరి డేట్స్ కాస్త వీలు కానందువల్ల రాలేకపోయాను. ఏదేమైనా మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. వర్తమానంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన. సర్వశక్తి కలిగిన నా తండ్రి, మీరు మాట్లాడండి ప్రభువా. ఒక మనిషి మాట్లాడితే ఏం ప్రయోజనం ఉంటుంది? మనిషి మాట మనుషులకు ఉపయోగకరంగా ఉండదు. ప్రభువా, నీ వాక్యం ద్వారా మీ సేవకుడిని నిలబెట్టుకుని మీరు మాట్లాడండి. నీ మాట మనుషుల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకొస్తోంది. దేవా, ప్రభావవంతమైన నీ మాటను బట్టి నీ నామాన్ని స్తుతిస్తూ మీరు మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ఆమేన్. వాక్యాన్ని చదువుకుందాం. మీ పాంప్లెట్ నేను చూసా. పాంప్లెట్ చాలా చక్కగా ఉంది. ఆ పాంప్లెట్లో వాక్యం కూడా వ్రాయబడి ఉంది. నేను ఏ వర్తమానం అక్కడికి వెళ్ళి అందించను ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. యాక్చువల్గా ఈరోజు పగలు వాడపల్లిలో ఒక సభలో పాల్గొనడం జరిగింది. నేను ఆ వాడపల్లిలో సభలో పాల్గొన్నప్పుడు నుండి కూడా ప్రభా, సాయంత్రం నేనేం మాట్లాడాలి? ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాంప్లెట్ మీద ఉన్నటువంటి వచనాన్ని నాకు గుర్తు చేస్తూ ఉన్నారు. అక్కడ వ్రాయబడినటువంటి వచనం యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను నీవు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఈ వచనం అక్కడ వ్రాయబడింది.
ప్రభువా, ఈ వచనం ద్వారా మీరు నీ బిడ్డలతో మాట్లాడండి. ప్రార్థన చేసుకుని ప్రార్థనా పూర్వకంగా మీ మధ్యలో ఆశపడి నిలబడ్డాను. కొద్ది నిమిషాలు మీ మనసులో ఇక్కడ లగ్నం చేయనివ్వండి. ఈ కూడికలో ప్రభు ప్రేరేపించి ఏర్పాటు చేసిన కూడికలో నిశ్చయంగా చెప్తున్నాను, ఈ స్థలంలోనికి మీరు వచ్చిన విధంగా వెళ్ళబోవడం లేదు, ఆశీర్వదించబడి వెళ్ళబోతున్నారు. ఆమేన్ చెప్పండి. నిశ్చయంగా ఈ స్థలం నుండి మీరు దేవుని యొక్క ఆత్మ తాకిడి పొంది వెళ్ళబోతూ ఉన్నారు. ఈ స్థలంలో మీ యొక్క హృదయాలలో ఆలోచన చేస్తున్నటువంటి ఆలోచనకు ఫలింపు ఇక్కడ ప్రారంభం అవబోతుంది. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నారు, ఇదే యెహోవా వాక్కు అని. ఇప్పుడైనను అయిపోయిందేదో అయిపోయింది, గతం వదిలేసాయి. అయిపోయిందేదో అయిపోయింది, జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇప్పుడైనా జరిగిపోయిన దాని గురించి కాదు, ఇప్పుడైనా ప్రభు మాట్లాడుతున్నాడు మనతో. ఇప్పుడైనా, ఈ రోజైనా, ఈ క్షణమైనా, ఇప్పుడైనా ఏం మాట్లాడుతున్నాడు? మీరు ఉపవాసం ఉండాలి. ఉన్నారా? ఉపవాసం ఉన్నారా? ఉపవాస కుడికలే కదండి ఇవి. ఉపవాసం అంటే ఏంటో తెలుగు నిఘంటువు మీరు చూస్తే మనం ఏమనుకుంటామంటే, ఉపవాసం అంటే ఆ రోజు బొబ్బ మానేస్తాం అనుకుంటాం కదండి. కాస్తంత భోజనం మానేయడం ఉపవాసం అనుకుంటాం. ఉపవాసం అనేది మీరు తెలుగు డిక్షనరీలో కనుక చూస్తే, ఉపా అంటే దగ్గరగా, నియరర్. వాసం అంటే నివాసం చేయుట, దగ్గరగా నివసించటం. ఉపవాసం ఉన్న ఆ పదములో ఉన్న అర్థం ఏంటంటే దగ్గరగా నివసించడం. ఇదిగో ఇలా దగ్గరగా నివసించడం ఉపవాసం అంటే. నేను అంటాను, ఉపవాసం ఉండాలి అని ప్రభు అంటున్నాడంటే నాకు మీరు దగ్గరగా ఉండాలనే కదా. నాకు మీరు దగ్గరగా ఉండాలనే కదా. ఉపవాసం ఉన్న అనుభవం అంటే ప్రభువుకు దగ్గరగా ఉండడం అని. ఆయన అంటాడు, ఇంకా కన్నీరు విడుస్తూ శుభ్రంగా కడుపు నిండా తినేసాం అనుకోండి, కాస్తంత తేనుపొచ్చి బేవమని నిద్ర వచ్చేస్తుంది. మనకి ఆ నిద్ర రాకుండా భోజనం చేయమంతే. భోజనం చెయ్యకపోవడం అనేది ఉపవాసం కాదు 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 మన తెలుగు భాష, దేశ భాషలందు తెలుగు లెస్స. అద్భుతమైన భాష మన భాష. దగ్గరగా నివసించే అనుభవాలలోనికి రావడం అనేది ఉపవాసం. అందుకు మన శరీరాన్ని నలగ కొట్టుకోవాలి కాబట్టి ఆహారం తినడం మానేస్తాం అంతే. ఆహారం తింటే కాస్తంత నిద్ర ఎక్కువ వస్తుంది, నిద్రపోతాం కాబట్టి, బడలికగా ఉంటాం కాబట్టి ఆహారం తినం. కానీ ఉపవాసం అనేది దేవునికి దగ్గరగా నివసించడానికి ప్రయత్నం చేయడం. కన్నీరు విడుస్తూ, దుఃఖపడుతూ, హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా నా యొద్దకు వచ్చేసేయండి. కమ్ బ్యాక్, ఐ యామ్ హియర్, కమ్ బ్యాక్ అగైన్ టు బీ విత్ మీ. నాతో మీరు నివసించడానికి, దూరంగా కాదు దగ్గరగా నివసించడానికి వచ్చేసేయండి. అయ్యగారు, మేము ప్రభువుకి చాలా దగ్గరగా ఉంటున్నామండి. ప్రభు మాతో ఉంటున్నాడు, ప్రభువుకి మేము దగ్గరగా ఉంటున్నాం. ఇంకా ఏంటండి దగ్గరగా ఉండడం అంటే?
ఇంకేంటి దగ్గరగా ఉండడం అంటే, కొన్ని వాక్యాలు ఈరోజు రాత్రి మీకు నేను చూపిస్తూ కాస్తంత మెల్లగా ముందుకు తీసుకెళ్తాను మిమ్మల్ని. మీ హృదయాలు లగ్నం చేయండి. ప్రభువు మీతో మాట్లాడిన తరువాత మీరు ఈ స్థలం నుండి వెళ్ళేటప్పుడు మీరు ప్రభువు నాకు దగ్గరైపోయాడనే అనుభవంతో వెళ్ళుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన దేవుడు మోషే అనే ఒక భక్తుడిని ఎన్నుకున్నాడు. ఏమయ్యా, నా ప్రజలు ఐగుప్తులో బానిసత్వంలో మగ్గిపోతున్నారు, వాళ్ళని నువ్వు వాగ్దాన దేశం నడిపించాలి అని అంటూ ఆయనతో మాట్లాడడానికి ప్రారంభించాడు. నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి, మన ఇద్దరం ఎక్కడ మాట్లాడుకుందామంటే సీనాయి కొండ మీదకి వచ్చేసాయి నువ్వు అన్నాడు. సీనాయి కొండ ఇంచుమించుగా సముద్ర మట్టానికి 6500 అడుగులు ఎత్తు. నేను సీనాయి కొండ ఎక్కాను. మోషేతో దేవుడు ఎక్కడ మాట్లాడారో అదే ప్రాంతంలో నేను కూడా ఇదే శరీరంతో మోకరించి ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ఆ సీనాయి కొండ మీదకి మోషేని పిలిచిన తరువాత దేవుడు మోషేతో మాట్లాడాడు. సరే, దేవుడు మోషేతో మాట్లాడిన ఆ తరువాత ఆ ప్రజలందరినీ నడిపించాల్సి వచ్చింది. ఆ పరంపరలో వ్రాయబడినటువంటి 2 లేదా 3 వచనాలు మనం జస్ట్ చదవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. 18వ ఒకరు చదవండి. ప్రజలందరూ మరలా చదవండి. అనియు భయపడి వణికి దూరముగా నిలచి మోషేతో ఇట్లా అంటున్నారు. ఎవరు ఆ ప్రజలు? ఎవరు? ఇజ్రాయేలీలే, దేవుని ప్రజలే. దేవునికి దూరంగా ఉండి భయపడిపోయి ఆ ప్రజలందరూ దేవుని ప్రజలని పిలువబడుతున్న ఆ ప్రజలు దేవునికి దూరంగా నిలబడ్డారు. మోషే దేవునితో మాట్లాడడానికి సీనాయి కొండ మీదకి ఎక్కితే ప్రజలందరూ భయపడి దూరంగా వెళ్ళిపోయారు. ఆ ప్రజలని ప్రపంచమంతా ఏమంటుందంటే దేవుని ప్రజలు అంటుంది. మరొక మాట చూపిస్తాను. నిర్గమాకాండం 20వ అధ్యాయం కొద్దిగా క్రిందికి వెళ్ళండి. 21వ వచనం చదవండి. ప్రజలందరూ దూరముగా నిలిచిరి, నేను ప్రకటిస్తున్నటువంటి నా ప్రభు అయినటువంటి దేవునికి. ఏ దేవుడైతే ఇజ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడో, ఏ ప్రజలైతే దేవుని యొక్క ప్రజలని ప్రపంచమంతా చెప్పుకుంటున్నారు, ఆ ప్రజల గురించి వ్రాయబడినటువంటి వచనం, ఆ ప్రజలు దేవునికి దూరంగా నిలబడిపోయారు. ఆ ప్రజలను దేవుని ప్రజలు అనుకుంటున్నారు. నేను అంటున్నాను, దేవుని సంఘంలో లేదా మందిరంలో కూర్చున్న నీవు నేను దేవునికి దగ్గరగా ఉన్నామా? చెప్పండి. దూరంగా ఉన్నామా? లేదండి, దగ్గరగానే కదా ఉన్నాం. ఆ ప్రజలు దేవుని ప్రజలని పిలువబడుతున్నప్పటికీ దేవునికి దూరంగా ఉండి భయపడుతూ చూస్తూ ఉంటే, మోషే మాత్రం ఆ దేవునికి దగ్గరగా ఉండి స్నేహితునితో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. ప్రభు అంటున్నాడు, చూడండి, యెషయా గ్రంథంలో 29వ అధ్యాయం, ఐజియా చాప్టర్ 29 and verse number 13. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు ఇలాగు సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు,
పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, కానీ తమ హృదయములో నాకు దూరం చేసుకున్నారు. దేవుడు అంటున్నాడు, దేవుడే తానే స్వయంగా స్పష్టంగా అంటున్నటువంటి మాట. ప్రభు ఇలా సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, గాని తమ హృదయము నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారి హృదయం నాకు దూరంగా ఉంది, వారు నాకు దగ్గరగా ఉన్నారు అని అనుకున్నట్టుగా ఉంది, కానీ వారి హృదయం దూరంగా ఉంది అని ఆ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను అంటాను, ఇక్కడ ఈ ఉపవాస కూడికలు అనేవి పరిశుద్ధాత్మ దేవుడు సేవకుని ఎందుకు ప్రేరేపించాడంటే, బయట ఉండేటువంటి వారికి సువార్త అందించడంతో పాటుగా సంఘాన్ని పురిగొల్పడానికి, సంఘాన్ని మరింత ప్రభువుకు దగ్గర చేయడానికి, మరింత ప్రభువులో ఉత్తేజింప చేయడానికి, ఉత్సాహపరచడానికి, ఉజ్జీవింప చేయడానికి యొక్క కూడికలు ప్రభువుకు మరింత దగ్గర అవ్వాలని. అందుకనే ప్రభు అన్నాడు మొట్టమొదటే, ఇదిగో అయిపోయిందేదో అయిపోయింది, జరిగిపోయిందేదో జరిగిపోయింది, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి, అంటే నాకు దగ్గరగా వచ్చేయండి, తిరిగి నా దగ్గరగా వచ్చేయండి. మీరు ఎలా వస్తారంటే కన్నీళ్లు విడుస్తూ, దుఃఖపడుతూ, మనపూర్వకంగా, ఇష్టపూర్వకంగా నా దగ్గరకు రండి. మీ హృదయం దూరంగా ఉన్నట్లు మీకు అనిపించడం లేదా అని ప్రభు ఒక ప్రశ్న సంధించారు ఈరోజు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. నిజంగా వాస్తవానికి మన హృదయాలు ప్రభుకి సమీపంగా ఉండాలని ప్రభు ఆశ. భక్తుడు రాశాడు, నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నీతురా. విన్నారా? ఆ పదాలను విన్నారా? నువ్వు మాట్లాడపోతే నాకు నిద్ర పట్టదయ్యా. విన్నారా? ఆ సాహిత్యాన్ని మీరు విన్నారా? నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నీతుర కరువాయేనే. నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నీతుర కరువాయేనే. నీవు పెదవిప్పిన రోజునా ఈ సన్నిధి పాచిక బయలాయేనే. నీవు రోజునా నీ సన్నిధి పాచిక బయలాయేనే. నీ సన్నిధి పాచిక బయలాయేనే. హల్లెలూయా. నువ్వు మాట్లాడకపోతే నిద్ర పట్టదయ్యా. ఒక్కరోజు నువ్వు మాట్లాడకపోతే నాకు అసలు నిద్ర పట్టదయ్యా. ఎవరెవరో మాట్లాడకపోతే మనం బాధపడతాం కదా. ఈరోజు అంటున్నాడు, ప్రభు యొక్క మాట లేకపోతే మనం నిద్ర పట్టనంత దగ్గరగా అయిపోవాలి ఆయనకి. ఆమేన్. మీ హృదయములు నాకు దూరంగా ఉన్నాయి. నా ప్రజలన్నట్లుగా నా దగ్గరికి వస్తున్నారు, కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. మీరు దయచేసి దగ్గరైపోండి అంటున్నాడు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా కాలం క్రితం నా దగ్గర ఒక డోలక్ ప్లే చేస్తాడు. చాలా అద్భుతంగా డోలక్ ప్లే చేస్తాడు. సిద్ధయ్య అనేటువంటి మా చర్చ్ మెంబర్ డోలక్ ప్లే చేసే ఆయన, నేను ఒక గృహానికి వెళ్ళాం. ఆ గృహం దగ్గర ప్రార్థన చేయడానికి చాలా కాలం నుండి వాళ్ళు రమ్మంటున్నారు. నాకు తీరిక లేక వెళ్ళలేకపోతున్నాను. ఆ యొక్క గృహానికి ఒక రోజు వెళ్ళాం, చాలా రోజుల క్రితమే. వెళ్ళిన ఆ గేట్ దగ్గరికి మాకు కొన్ని సౌండ్లు వినిపిస్తున్నాయి. తెపాళాలు, గిన్నెలు, చెంబులు కింద పడుతున్నాయి.
పైన పడుతున్నాయి, పెద్ద సౌండ్లు వినిపిస్తున్నాయి, బయటికి బాగా పెద్ద పెద్ద సౌండ్లు వినిపిస్తున్నాయి. నేను సిద్ధయ్య దగ్గరికి వెళ్ళడానికి, గుమ్మం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయ్యగారు అని నా చేయి పట్టుకున్నాడు సిద్ధయ్య. నేను అయ్యగారు సౌండ్లు అయ్యే వస్తున్నాయి చూడండి. 2 స్వరాలు నాకు వినిపిస్తున్నాయి. ఆ 2 స్వరాలు బీభత్సంగా ఒకరిని ఒకరు కొట్లాడుకుంటున్నటువంటి, దెబ్బలాడుకుంటున్నటువంటి స్వరాలు అవి. ఆ ఇద్దరు కూడా మాట అనుకుంటున్నటువంటి స్వరాలు బయటకు వినిపిస్తున్నాయి. ఆ స్వరాలని నేను గుర్తుపట్టేశాను. ఆ స్వరాలు ఏ స్వరాలు అంటే హల్లెలూయా, ఇలాగే హల్లెలూయా అని చెప్పే స్వరాలు చర్చిలోనే, మా చర్చిలోనే ఆ 2 స్వరాలు హల్లెలూయా అని చెప్తాయి. నేను హల్లెలూయా అంటే ఏమి ఇబ్బంది అని అనలేదు కదా, అనండి హల్లెలూయా హల్లెలూయా అని అంటూ ఉంటారు కదా. నేను వాళ్ళని గుర్తుపట్టేశాను, ఆ స్వరాలని, ఆ 2 స్వరాలని. సరే ఆగాను నేను. సిద్ధయ్య నా చేయి పట్టుకున్నాడు. అయ్యగారు అని ఆపాడు. నేను తన వైపు చూసి ఏం చేద్దామన్నట్టుగా చూస్తున్నా. అయ్యగారు వెళ్ళిపోదామండి అయ్యగారు, ఎందుకంటే ఇప్పుడు కనుక వెళ్ళామనుకోండి, ఆ గిన్నెలు ఆ చెంబులు ఒకళ్ళ మీద ఒకళ్ళకి విసురుకుంటున్నటువంటి ఆ సందర్భంలో ఇప్పుడు కనుక మన మీద ఒకళ్ళని పడిన, అయ్యగారు వెళ్ళిపోదాం, ఆగు వెళ్దాం అని చెప్పి అక్కడ నిలబడి ప్రార్థనాపూర్వకంగా వెళ్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. డోర్ కొట్టా. అమ్మా డోర్ తీసి అయ్యగారండి ఏమండి అయ్యగారు వచ్చారు. ఓయమ్మో అయ్యి ఎంత! మేము బయట ఉన్నప్పుడు ఒకే ఇంటి క్రింద, ఒకే గూడిలో, ఒకే ఇంటి కింద ఉంటున్నటువంటి ఇద్దరు వారు చాలా దూరంగా ఉంటున్నారన్న విషయం ప్రపంచానికి తెలీదు. ఈరోజు గమనించాలి, ఒకే నీడ క్రింద ఉంటున్నటువంటి కుటుంబంలో భర్త భార్యకు, భార్య భర్తకు, ఈ సమాజానికి భయపడి దగ్గరగా ఉంటున్నట్లుగా నటిస్తున్న కుటుంబాలు ఎన్నున్నాయో తెలుసా? ఎన్ని కుటుంబాలున్నాయో సమాజానికి భయపడి, ఈ లోకానికి భయపడి మేము కలిసే ఉంటున్నాం అన్నట్లుగా ఉంటున్నటువంటి కుటుంబాలు ఎన్నున్నాయో. ప్రభు అంటాడు, మీరు నాతో ఉన్నారు, అది వాస్తవమే. నా మందిరంలో ఉన్నారు మీరు, కానీ మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. నేను మాట్లాడకుండా ఉండే రోజులు ఎన్నో గడిచిపోతున్నాయి. నాతో మీరు మాట లేదు, నా మాట మీకు వినిపించకపోయినా బాధ లేదు. మీరు నాతో మాట్లాడటం లేదు అంటే ప్రార్థన చేయడం లేదు. మీరు నాతో మాట్లాడని రోజులు ఎన్నో గడిచిపోతున్నాయి. నేను మీతో మాట్లాడని రోజులు ఎన్నెన్నో రోజులు గడిచిపోతున్నాయి. మన ఇద్దరి మధ్య సంభాషణ ఏది సంభాషణ? నీవు నాతో మాట్లాడి ఎన్ని రోజులైపోయింది. నీవు నాతో మాట్లాడితే వినాలని నా చెవులు ఇలా సిద్ధం చేసుకున్నాను. నా మాట నువ్వు వినాలని ఆశ లేదు నీకు. నీ మాట నాకు అంటే నా వాక్యం నువ్వు వినడం లేదు, నీ ప్రార్థన నాకు చేరడం లేదు. ఈరోజు బైబిల్ గ్రంథాన్ని ఒడిలో పెట్టుకున్న మనం, వాస్తవంగా దేవుని మందిరానికి వస్తున్న మనం, ఈరోజు ప్రభుతో దగ్గరగా మన హృదయాలు ఉన్నాయా లేదా? నేను మందిరానికి వస్తున్నాను, నేను పాట పాడుతున్నాను, నేను కానుక సమర్పిస్తున్నాను, మంచి సేవకునికి నేను ఆ ఎదురుగానే కూర్చున్నాను అని నువ్వు అనొచ్చు. నా ప్రభు అంటున్నాడు, నా సేవకుని నిలబెట్టుకుని మాట్లాడుతూ ఉంటే నా మాట అనేక మార్లు నీ హృదయంలోనికి వెళ్లకుండా దూరంగా వెళ్ళిపోయిన సందర్భాలు లేవా? ఈరోజు గమనించాలి, ప్రభు మనకి
దగ్గరగా అవ్వాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. ఆయన మనకు దగ్గరగా అవ్వాలని, మనం మాట్లాడితే వినాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఆశపడుతున్నాడు. మనం మాట్లాడితే వినాలని, ఆయన మాట్లాడితే మనం వినాలని, మనం ప్రార్థన చేస్తే ఆయన వినాలని ఆశపడుతూ ఉన్నాడు. దగ్గరగా అవ్వాలని ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని వాక్యంలో వ్రాయబడింది చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి. చెవియొగ్గి అంటే ఎలాగో తెలుసా? ఇలా 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 ఇలా, అవునా? అంతేనా? ఈ పక్షుల్ని వేటాడే వాళ్ళు వలనేస్తారు, వగ్గడం అంటారు దాన్ని, అవునా? వగ్గడం అంటారు. చెవి ఒగ్గడం అంటే ఒక్కుట అని అంటే ఒక్కట కూడా మిస్ అవ్వకుండా జస్ట్ అట్లా ఒడిసి పట్టుకోవడం అన్నమాట. దేవుని మాట ప్రశస్తమైనదండి. మన జీవితాల్లో మనల్ని అత్యంత బలపరిచేది. దేవునికి మహిమ కలుగును గాక. నేను నా జీవితాన్ని ప్రభువారు అత్యంత గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ఆయన పెను మార్పుల గుండా నడిపించారు. ఈ దివ్య సేవ చేస్తానని నేను ఊహించలేదు. ఈ బైబిల్ గ్రంథం అంటే నాకు తెలియని కుటుంబం. ఈ బైబిల్ గ్రంథాన్ని నేను అంతకు ముందెప్పుడు చదవలేదు. నా యొక్క ఇంటిలో వారు ఎవరు యొక్క బైబిల్ గ్రంథాన్ని చదివిన సందర్భాలు లేవు. ఈ బైబిల్ గ్రంథాన్ని నాకు నా స్నేహితుని తల్లి బహుకరిస్తే బాగోదని తీసుకుని ఇంటికి తీసుకెళ్లి అప్రయత్నంగానే చదవడం ప్రారంభించాను. ప్రభు యొక్క మాట నన్ను పట్టుకుంది. ఆయన కృప చూపించిన దేవుడు ఆయన యొక్క నామమందు విశ్వాసం ఉంచే కృపనిచ్చాడు. ఆయన పిలిచి ఆయన యొక్క పిలుపుకు తగినట్టుగా ఆయన కనికరము చూపించి ఆయన తన యొక్క దివ్య సేవకును ఈ దీన సేవకుడికి అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నతమైన చదువుకున్నాను, ఉన్నతమైన ఉద్యోగాన్ని చేశాను. ఉద్యోగం కంటే బలమైనటువంటి విలువైనటువంటి దేవుని యొక్క పాద సేవ ప్రియ ప్రభువారు నాకు అనుగ్రహించి ఇప్పటికి 16 దేశాల్లో దేవుని యొక్క వార్త చాటడానికి దేవుడు గొప్ప నడిపింపు అనుగ్రహించాడు. ఆయన ఒక్కరోజు మాట్లాడకపోతే గడవదన్నంతగా ఆయనకు దగ్గరగా చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అంటాడు ప్రభువారు, గొప్ప మర్మాలేమి ఈరోజు చెప్పడం లేదు. ఆయన అంటాడు, నువ్వు నా దగ్గరకు వస్తున్నావు కానీ నీకు నాకు కాస్తంత దూరం ఉంది. మన ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నాం, నువ్వు నాతో మాట్లాడటం లేదు. నేను మాట్లాడితే నువ్వు వినడం లేదు. మన ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఆ భార్య భర్తలు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. వారు మధ్యలో చాలా సమస్యలు ఉన్నాయి. నేనంటాను, అనేక నెలలు, అనేక రోజులు ఇద్దరి మధ్య సంభాషణ లేని రోజులు గడిచిపోతూ ఉంటే ప్రియ ప్రభువారు అంటున్నారు, లేదు లేదు నీవు నాతో మాట్లాడే, లేకపోతే నాకు బెంగొచ్చేస్తుంది. ఆ పదం నేను ఎందుకు వాడానంటే అర్థం అవడం వాడుక పదం అది. మన ప్రభువారు మనం మాట్లాడకపోతే, ప్రార్థన చేయకపోతే ఆయన బెంగ పెట్టేసుకుంటాడు. ఆయన మాట మనం వినకపోతే మనకి బెంగగా ఉండాలి. అందుకని భక్తుడు రాశాడు, నువ్వు మాట్లాడకపోతే, నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్దుర కరువాయన వారవ్వ. ఏం మాట అండి, ఏం పదం అండి. నిద్ర పట్టడం లేదు నాకు. బా, నువ్వు నాకు దగ్గరగా అయిపోవాలి, నువ్వు నాకు బాగా దగ్గరగా అయిపోవాలి. ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. కొన్ని విషయాలు రాజు రాత్రి కాస్తంత కూలంకుషంగా మనం ధ్యానం చేద్దాం. చూడండి, ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కూడా మాట్లాడారు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు అంటాడు, మీకు బాగా తెలుసున్నటువంటి వచనమే. మత్తయి సువార్త 11వ అధ్యాయము, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న
సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎందుకు పిలుస్తున్నాడంటే విశ్రాంతి ఇవ్వడం కోసం పిలుస్తున్నాడు. ఈ లోకంలో ప్రజలు విశ్రాంతి లేక, నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, నిద్ర పట్టక భయంకరమైన వేదనలో, ఒత్తిడిలో జీవితాలు ఆ యొక్క భయంకరమైన శోధనలో మునిగిపోతున్నటువంటి ఈ రోజుల్లో ప్రభు మాట్లాడుతున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నాకు దగ్గరగా ఉండండి, ఉపవాసపు అనుభవంలోనికి రండి, నాకు మీరు దూరంగా ఉండొద్దు, దగ్గరగా ఉండండి అని అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విశ్రాంతి అనుభవం. ఒక ముసలి తల్లి, వంగిపోయినటువంటి తల్లి, అది మే నెల, మంచి విపరీతమైన ఎండలు, తన ఒరిగిపోయినటువంటి ఆ నడుంతోనే ఆ తల మీద ఒక బరువైనటువంటి బుట్ట పెట్టుకుని నడుస్తోంది. ఆ రోడ్డు మీదే ఒక జీపులో ఒక ఆయన వెళ్తూ ఈ ముసల్మను చూసి, అరేరే ఇంత ఎండలో ఈమె నడుస్తోంది, ఆపి ఈమెను ఎక్కించుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆ వ్యాన్, ఆ యొక్క జీప్ను ఆపి, అమ్మా ఎండలో వెళ్తున్నావు, ఎక్కమ్మా అని అంటే ఎక్కింది ఆమె. ఎక్కి కూర్చుంది. కాస్తంత ముందుకు వెళ్ళిపోతుంది. జీప్ డ్రైవ్ చేసుకుంటూ ఉన్నాడు ఆయన. అద్దం ఉంటుంది కదా, మిర్రర్ ఉంటుంది, మిర్రర్ లో చూశాడు, బుట్ట కనిపిస్తోంది. స్లో చేసి వెనక్కి తిరిగితే ఆ ముసలి తల్లి కూర్చుంది. ముసలి తల్లి నెత్తి మీద బుట్ట అలాగే ఉంది. అమ్మా నిన్ను ఎందుకు ఎక్కించానుకున్నాను అనుకుంటున్నావు? అసలు ఎందుకు ఎక్కించుకున్నాను అనుకుంటున్నావు అమ్మా నువ్వు? అదేనండి, నేను నడిచి వస్తున్నాను కదండి, ఎక్కించుకున్నాను. అవునమ్మా నడిచి వస్తున్నావు, కరెక్టే. ఎందుకు ఎక్కించుకున్నాను నిన్ను? ఆ బుట్ట బరువుతో మోస్తున్నావు కదా, నన్ను ఎక్కించుకున్నారు కానీ బుట్టను కూడా ఈ జీప్ మీద పెట్టేస్తే ఏమన్నా అనుకుంటారేమో అని నేనే మోస్తున్నానండి బాబా. అయ్యి బాబాయ్, నన్ను ఎక్కించుకున్నారు కానీ సమాజానికి అర్థం కావడం లేదు. యేసుక్రీస్తు ప్రభువులు మన సమస్త భారాలను ఆయన మోయగలడు. మనల్ని పిలిచిన దేవుడు మన భారాన్ని ఆయన మోయగలడు. మన మీద ఉన్న నిందను ఆయన ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుణ్ణి నిన్ను రోజు ప్రకటిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రజలైతే అరే ఈ నల్లట్ట పుస్తకం ఎందుకు రా మన ఇంట్లోనికి తెచ్చావు, ఈ నల్లట్ట పుస్తకం ఎందుకు రా మనకి ఇంట్లోనికి తెచ్చావు అని అన్న ప్రజలే ఈరోజు మంచి విశ్వాసులుగా మా ఇంట్లో మారిపోయారు. ఈ చేతులతో వారికి బాప్తిస్మం ఇచ్చే కృపనిచ్చాడు. ఈరోజు నేను ప్రార్థన చేస్తే గొర్రె పిల్లల వల్లే వాళ్ళు ఒదిగిపోతారు ఈ చేతి క్రింద. ఆయన కృప చూపించే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. సిగ్గుపడిన చోట నిన్ను తలపైకెత్తే దేవుడు ఆయన. నీ భారాన్ని ఆయన తేలికగా చేయగలడు. విశ్రాంతినివ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ఆయనకి దగ్గరగా ఉంటే ఆయన కృప చూపించే దేవుడు. ఒకసారి ఇలా వస్తారా సార్? మీరే సార్, మీరే రండి. మీ పేరు? రాజు గారు. నిజంగా దేవుడు మిమ్మల్ని రాజుగా చేయను గాక. దేవునికి మహిమ కలుగును గాక. బాగా నిలబడండి, స్ట్రాంగ్ గా నిలబడండి. మీకు నేను జారబడతాను. పడేయకండి, మరి మీరు గట్టిగా నిలబడాలి. దీన్నే ఆనుకొనుట అంటారు. ఏమంటారు చెప్పాలి? నేను ఎలా అనుకున్నానంటే రాజుగారి మీద అనుకున్నాను, నేను పడిపోను అంతే. బరువుగా ఉన్నానా? స్ట్రాంగ్ గా నిలబడండి. రాజుగారే కనుక ప్రక్కకి వెళ్తే చెప్పండి మటాష్. నమ్మకం అంటే ఏంటంటే నా ప్రభువు నాకు సమస్తాన్ని చేయగలడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఈ చప్పట్లన్నీ యేసయ్యా స్వీకరించు. ఈ కొడితే కొట్టండి, లేకపోతే మానేయండి.
స్వీకరించయ్యా, నీకే. చప్పట్ల ద్వారా వచ్చే శబ్దం అంతా మీరు స్వీకరించండి. నీ వాక్యంలో ఉంది కదా, ఈ చప్పట్ల శబ్దం ద్వారా మీరు మహిమ పొందండి నా దేవా, ఘనత పొందండి నా తండ్రి. హల్లెలూయా. I love you, Father. I love you, Jesus. ఆయన మీద ఆనుకుంటే ఆయన గొప్ప కృప చూపించే దేవుడు. థ్యాంక్ యూ. ఈరోజు నేను అంటాను, ఆయన ఏమంటున్నాడంటే, మీరు నాకు దగ్గరగా రండి, మీరు మీ భారాన్ని నా మీద వేస్తే నేనేం చేస్తానంటే ఆ భారాన్ని తేలికగా చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీరం యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టమని చీకటి గదిలో వేసి తన్నించుకున్న శరీరం ఇది. చీకటి గదిలో ఈ బైబిల్ ఎలా పెట్టుకుని ఇక్కడ కూర్చుంది మా అమ్మాయి. ఇప్పుడు ఆరాధన చేసింది, చంటి పిల్ల. ఆ చంటి పిల్లని ఎలా పక్కన కూర్చోబెట్టుకుని ఇటువైపు మా అబ్బాయి కూర్చోబెట్టుకుని ఇలా పట్టుకుంటే వాళ్ళు తన్నే తన్నులు ఎక్కడ పిల్లలకు తగులుతాయేమో అని నా వీపి కాసిన సందర్భాలు నాకు గుర్తున్నాయి. ఎందుకో తెలుసా? అరే, నువ్వు విడిచిపెడతావా ప్రభువుని విడిచిపెట్టవా? లోయల్లో పూసిన పుష్పము వలె నన్ను నీ కాంతి కిరణాలు స్పర్శించేను దేవా. లోయల్లో పూసిన పుష్పము వలె నన్ను నీ కాంతి కిరణాలు స్పర్శించేను దేవా. లోయల్లో పూసిన పుష్పము వలె నన్ను నీ కాంతి కిరణాలు స్పర్శించేను దేవా. ఆత్మ సౌందర్యం అభిషేక బలం, ఆత్మ సౌందర్యం అభిషేక బలం దేవా నాకు నీవిచ్చిన వరం, దేవా నాకు నీవిచ్చిన వరం. నీ కృప లేకపోతే యేసయ్యా నేనేమైపోదునో యేసయ్యా. నీ కృప లేకపోతే యేసయ్యా నేనేమైపోదునో యేసయ్యా. కంటికి రెప్పలా కాచుచున్నావయ్యా, కన్ను పాపవలే నన్ను దాచావయ్యా. కంటికి రెప్పలా కాచుచున్నావయ్యా, కన్ను పాపవలే నన్ను దాచావయ్యా. ఏ అపాయము రాకుండా నన్ను, ఏ అపాయము రాకుండా నన్ను నీ కృపలో నన్ను దాచిన దేవా, నీ కృపలో నన్ను దాచిన దేవా. నీ కృప లేకపోతే యేసయ్యా పాడాలి, నేనేమైపోదునో యేసయ్యా పాడాలి. నీ కృప లేకపోతే యేసయ్యా నేనేమైపోదునో యేసయ్యా. మళ్ళీ మళ్ళీ నీ కృప లేకపోతే యేసయ్యా నేనేమైపోదునో యేసయ్యా. ఓహో, నీ కృప లేకపోతే యేసయ్యా నేనేమైపోదునో యేసయ్యా. నీ కృప లేకపోతే యేసయ్యా నేనేమైపోదునో యేసయ్యా. నీ కృప లేకపోతే నేనేమైపోదునో యేసయ్యా. ఆయన కృప లేకపోతే ఈ పాటికి నేను మట్టిలో మట్టయిపోదును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను దేశ విదేశాల్లో అనేక ప్రాంతాల్లో మంత్రుల ముందు, అనేక ప్రాంతాల్లో అధికారుల ముందు, అనేక ప్రాంతాల్లో ఉన్నతమైన వారి ముందు, అనేక ప్రాంతాల్లో అనేకమైనటువంటి బీద ప్రజల ముందు కూడా నిలబడి దేవుని వాక్యాన్ని చెప్పే గొప్ప కృపను గ్రహించాడు. మొన్న గత 10 రోజుల క్రితం
మిజోరాం అనే రాష్ట్రంలో ఉన్న 10 రోజుల క్రితం. మిజోరాం అంటే భూమికి సముద్ర మట్టానికి 2500 అడుగుల ఎత్తు. అది మిజోరాం. అక్కడ తెలుగు మాట్లాడరు, ఇంగ్లీష్ మాట్లాడరు, మిజో అనే భాష మాట్లాడతారు. అక్కడ దేవుని వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళాను. ఈరోజు మనం గమనించాలి, దేవుని యొక్క కృప మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడంటే మనము ఆయనలో ఆనందించేటంతగా ఆశీర్వదిస్తాడు. ఆయన అన్నాడు, నువ్వు నా దగ్గరకు వచ్చేసే దూరంగా ఉంటావేంటన్నా, నువ్వు నా మందిరానికి వస్తున్నావు, చర్చికి వస్తున్నావు, పాడుతున్నావు, నీ హృదయం నాకు దగ్గరగా లేదే, నాకు దగ్గరగా వచ్చేసాయమ్మా. ఆయన ఎంత మంచి దేవుడు. ఆయన వాక్కు కోసం మనం వేచి ఉండాలి. ఈరోజు మీరందరూ అలాంటి ఆశతో ఇక్కడ కూర్చున్నారని నేను విశ్వసిస్తున్నాను. అయ్యగారు కానీ, సహోదరి రాధమ్మ గారు కానీ వాక్యం కోసం చూస్తున్నామండి. రావాలి అయ్యగారు, నిజమే ప్రభువా, నేను వెళ్ళి మాట్లాడేస్తే అక్కడ ప్రజలకి ఏమాత్రం ఉపయోగం ఉంటుంది? నువ్వు మాట్లాడు తండ్రి. భయంతో వణుకుతో దేవుని మందిరానికి వచ్చాను తెలుసా. ఈరోజు గమనించాలి, ప్రభు అంటున్నాడు, ఇప్పుడైనా చెప్పండి, ఇప్పుడైనాను. జరిగింది అయిపోయింది. ప్రార్థన చేయలేదు, వాక్యం చదవలేదు, వాక్యం వెళ్ళి అయిపోయింది, వదిలే. ఇప్పుడైనా ఉపవసించి, అంటే నాకు దగ్గరగా ఉండి కన్నీళ్లతో దుఃఖించుచు ఇష్టపూర్వకంగా దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు మనకు కావాల్సింది ఇవ్వలేదు అనుకోండి, ఇష్టంగా వస్తారా దగ్గరికి? అరే నువ్వు అడిగింది కొంటాను లేరా, సాయంత్రం కొంటాను రా అన్న, బాబు కదా తల్లి కదా బాబు కదా అంటే అప్పుడు వస్తారు. ఇష్టం లేకుండా కొన్న తర్వాత వస్తారు ఇష్టంగా. నేను అంటాను, ప్రభు యొక్క సన్నిధిలో ఈరోజు రాత్రి మనం ఆయనకి ఇష్టపూర్వకంగా దగ్గరైపోవాలి. దేవునికి మహిమ కలుగు. కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తా, పర్లేదా? చెప్పొచ్చా? రేపు మరో చోట వాక్యం చెప్పడానికి వెళ్ళాలి నేను. అయినా కానీ ఈరోజు 3 గంటలకల్లా మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను, ఓకేనా? గుండెల్లో రాయిడిపోయింది. అయిపోయి నిజంగా చెప్తాడు. లేదులే, అంత అలా చేయను, కానీ దేవుని వాక్యాన్ని విని వెళ్దాం. మీరు ప్రక్కన ఎవరన్నా ఈ టైంలో కూడా ప్రక్కన నిద్ర పడతా ఎవరన్నా ఉన్నారనుకోండి, మోచేయి పెట్టుకుని ఒక్క పోటు ఇలా పొడుస్తారేమో, బాధపడతారు. పడవద్దు అలాగా, వాళ్ళు మనోళ్ళే కదండి, పడవద్దమ్మా అలాగా. పడుకొని ఉండాలని మీరు వినండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వినండి, జాగ్రత్తగా వినండి. మరొక వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. వింటున్నారా? మనం కాన్సెప్ట్ పక్కకి వెళ్ళలేదు, అదే అంశంలో ఉన్నాం. జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల్ని ప్రేరేపించి ఆ వచనం అక్కడ పెట్టించారు. అదే వచనం ద్వారా ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. వాక్యంలో వ్రాయబడింది. యాకోబు పత్రిక అద్భుతమైనటువంటి పత్రిక అండి. యాకోబు పత్రిక, బైబిల్ అంతా అద్భుతమే. యాకోబు పత్రిక చదువుతుంటే ఎంత అద్భుతంగా, ఎంత రమ్యంగా ఉంటుందో. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటే వ్రాయబడింది అక్కడ, చదవండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. ఇలా వినాలి, అందరూ ఇలా వినాలి. మెలకుగానే ఉన్నారా? ఒకసారి కుడి చేయి పైకెత్తండి, హల్లెలూయా చెప్పండి. ఇలాగా ఇలా ఊపుతా చెప్పండి. ఎంత బాగుందో, దేవదూతలా ఉన్నారు మీరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. వాక్యంలో ఉంది, దేవుని యొద్దకు రండి. ఆయన ఏమన్నాడు? నాకు దగ్గరగా రండి అంటున్నాడు కదా. ఇంకేమన్నాడు? మత్తయి సువార్తలో, యేసయ్యా ప్రయాసపడే వాళ్ళారా నా దగ్గరకు వచ్చేసేయండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానన్నాడు కదా.
ఇక్కడ యాకోబు అంటాడు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఇక్కడ క్లాస్ అర్థమైందా మీకు? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. చాలా సార్లు అనుకుంటాం, అండే ఆ దేవుడు అనేవాడు ఉన్నాడంటారా? మరి దారుణంగాను ఇన్ని కష్టాలండి. అయ్యి బాబోయ్, దేవుడు ఉంటే అసలు పట్టించుకోకుండా ఉంటారంటారా అని నీ మనస్సు నిన్నే ప్రశ్నించిన సందర్భాలు లేవా? నువ్వు అనలేదా ఆ మాట? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు నీ సమస్యలో ఉన్నప్పుడు ప్రభు నాతో ఎందుకు నిలవడం లేదు అనుకునే నీతో యాకోబు చెప్తున్నాడు, ముందు నువ్వు దేవుని దగ్గరికి రా, అప్పుడు దేవుడు నీ దగ్గరికి వస్తాడు. మీ ఇంట్లో పెళ్ళి అవుతుంది అనుకుందాం, కార్డు పట్టుకుని మీ ఇంటిల్ పాతి వెళ్ళారు. ఎక్కడికి? వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఎందుకు? అమ్మా ఇదిగో పెళ్లి శుభ్రాక మీ ఇంటిల్ పాతి రావాలి, మా ఇంటి దగ్గర పోతనాలి అని చెప్పారు. మీ ఇంట్లో వాళ్ళంతా వెళ్ళారు, పెళ్ళయింది, వాళ్ళు ఎవరు రాలా. ఒక నెలకి వాళ్ళు టింగురంగా అనుకుంటా కార్డు పెట్టుకుని వచ్చారు. అండి మా ఇంట్లో పెళ్ళండి, మీరు రండి అని అంటే మీరేమంటారండి? అయ్యగారు నువ్వు ఆడకూడదు పెద్ద ఆయన, మీరేమంటారు చెప్పండి? మా ఇంటికి నువ్వు వచ్చేవేటి, మీ ఇంటికి మేము రావడానికి అంత కొద్దిగా స్పీడ్గా అంటారా? మీకు ఖాళీ లేదేమో, బహుశా పర్లేదులే వదినా మేము వస్తాంలే అనేవాళ్ళు ఎంతమంది అండి ఇక్కడ? ఏమండి అయ్యగారు, మనలో అనమాట. మా పెళ్ళికి మీరు రాలేదు కానీ మీ పెళ్ళికి మేము రావాలా అని అంటారా? దేవుని వాక్యం ఎలాంటిదంటే, అబ్బా దేవుడు అంటున్నాడు, నేను మీకోసం ఆల్రెడీ వచ్చేసాను, మీరు నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను గుర్తించడం లేదు, ఇప్పుడు మీరు నా దగ్గరకు వస్తే నేను మీ దగ్గరకు వస్తా. ఎప్పుడు వస్తారు నా దగ్గరికి? నా దగ్గరికి మీరు వస్తే నేను మీరు ఉన్న పరిస్థితుల మధ్యలోనికి వచ్చి మీతో పాటుగా నేను ఉంటాను. షద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో కాలిపోతుంటే వారితో నేను ప్రకటిస్తున్న దేవుడు నిలిచి నలుగురుగా కనిపించాడు. దానియేలు ముందు సింహం పాలలో నా దేవుడు అక్కడ నిలబడ్డాడు. మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ. ఇల్లరా నాన్న, నా బాబు ఎంత మంచోడు నాన్న, నా బాబే, నా తండ్రి, నిద్ర వస్తుందమ్మా, నా బాబు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మంచోడు. ఇలా నిలబడు. ఈయన దానియేలు. నీ పేరేంటన్నా? సందీప్ బాబోయ్. ఈయన దానియేలు. కొద్దిసేపు అనుకోండి, ఇక్కడ సింహం ఉంది, నేను సింహాన్ని. ఈయన దానియేలు అని చూస్తున్నా. ఎందుకని చెప్పరే? తొందరగా అయిపోయినాయి అంటున్నా. ఏంటిది? నాకు అర్థం కాలేదు సరిగా. ఏంటండి? నేను సింహాన్ని, ఈయనేమో దానియేలు బోన్లో ఉన్నాం, నేనేమో ఈయన వైపు పని చూస్తున్నా, కానీ తినడం లేదు. ఎందుకు తినడం లేదో తెలుసా మీకు? చెప్పనా? ఈ రాత్రి చెప్పనా? నేను ఎంఎస్సి ఫిషరీ చదువుకున్నాను, సైన్స్లో మాస్టర్ డిగ్రీ చేశాను. సింహాలకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే, సింహాలు గుంపుగా జీవిస్తాయి. ఒక 10, 15, 20 కలిసి జీవిస్తాయి. అందులో పెద్ద సింహం ఉంటది, వయసు పెద్దది. ఆ సింహం అలా చూస్తుంది, ఇలా చూస్తుంది. మిగతా సింహాలన్నీ కూడా వెళ్ళి ఆ జంతువుని, ఆ దుప్పునో లేడినో జింకనో వేటాడితే కంగారు పెట్టేసి ఆ జింకని లేకపోతే ఆ లేడిని ఎక్కడికి తరుముతాయంటే ఈ పెద్ద సింహం దగ్గరికి తరుగుతాయి. ఈ పెద్ద సింహం మొట్టమొదట పంజా విసిరి కొట్టి చంపితే మిగతా సింహాలు తింటాయి. మిగతా సింహాలన్నీ బెదరేస్తాయి. విన్నారా? అర్థమవుతుందా ఇది?
సింహాలు 10 ఉంటే 10 సింహాలు ఏది పడితే అది చంపదు. ఒకవేళ ఏదైనా చిన్న సింహం చంపిందనుకో, పెద్ద సింహం నేను ముట్టుకోను బాబాయ్, నేను సింహాన్ని అంటది. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ సింహం ఉందా, ఏమంటుంది అనండి మీరు, అంటుందా? ఈ సింహం తినడం లేదు, ఎందుకో తెలుసా? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నా ఆరాధన నీవే కదా, నా ఆరాధన స్తుతి, ఓహో ఆరాధన స్తుతి, ఆరాధన స్తుతి, అప్పో ఆరాధన స్తుతి నీవే కదా, నా ఆరాధన నీవే కదా, నా ఆరాధన ఆరాధన స్తుతి, ఓహో ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న యూదా గోత్రపు సింహమైన యేసయ్య అదే పోనులో నిలబడ్డాడు ఈ దానియేలు కోసం. ఈ సింహాలన్నీ అనుకుంటున్నాయి ఈ పెద్ద సింహం ఒకవేళ చంపితే మనందరం, ఈ చంపే సింహం అండి ఇది కాదే. ఏ బాబా కూర్చో, నా బాబు మంచోడు నాయన, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సింహం చంపే సింహం అండి ఇది, మనల్ని రక్షించడానికి వచ్చి తాను ప్రాణం పెట్టిన సింహం. ఆమేన్. మిగతా సింహాలు ఈ సింహం ఏం చేస్తాయో చూద్దామని చూస్తున్నాయి. ఆమేన్. నేను అంటాను సైన్స్ వేరు బైబిల్ వేరు అనే వాళ్ళకి చెప్పండి, సైన్స్ ఖచ్చితంగా బైబిల్కి సపోర్ట్ చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు గమనించాలి దేవుని యొక్క వాక్యాన్ని. ఆయన మనల్ని ప్రేమించినటువంటి దేవుడు. ఆయన యొద్దకు మనం వెళ్ళాలి. ఆయన యొద్దకు మనం వెళ్తే ఆయన మన యొద్దకు వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొద్దకు మనం వెళ్ళినప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. ఈ రాత్రి మనల్ని ప్రేమించినటువంటి యేసయ్య ఎవరంటే, మనల్ని కాపాడడానికి వచ్చినటువంటి యూదా గోత్రపు సింహం. ఆమేన్. మనోడి పేరు ఇల్లరా నాన్న, నా బాబు ఎంత మంచోళ్ళరా బాబు, మీరంతా మందిరంలో కూర్చున్నారు. బాగా చదివేసుకోండి అమ్మా, చదువుకుంటున్నావా? నా బాబు ఎంత మంచోడు రా నాయన. హల్లెలూయా. హల్లెలూయా. నీ పేరేంటమ్మా? కుమార్ రాజు. నా బాబు. నీ పేరు? సందీప్. నా బాబు. ఇది అంటున్నాడు, ఈ అబ్బాయి అంటున్నాడు, రే లేపేస్తాను రే, లేపేస్తాను ఏంటి అనుకుంటున్నావు అంటావా? ఎప్పుడన్నా అన్నావు అలాగా? అలా అనకూడదమ్మా నా బాబు అంటున్నాడు. మీకు చెప్తాను, బైబిల్లోనే చూపిస్తాను, బైబిల్లోనే చెప్తాను. ఇది అంటాడు, నా గురించి తెలుసా నీకు? అది నా గురించి తెలుసా? ఏమనుకుంటున్నాను నన్ను? నేను ఉట్టినే చెప్పడం లేదు, బైబిల్లో విషయమే చెప్తున్నాను, కంగారు పడద్దు మీరు. చెప్తా. వెళ్తా కర్రకి వెళ్ళాడండి అయ్య గారు. కర్ర ఇటు అంటున్నాడు, ఎరా చంపుతానన్నా ఏంట అన్నావు ఇందాక? కర్రట్టుకు వస్తున్నావండి. నేను అన్న కుక్కను అనుకుంటున్నావంటరా? నేను అన్న కుక్కను అనుకుంటున్నావా? అర్థమైపోయింది మీకు. ఎవరన్నారు ఆ మాట? ఇతను అంటున్నాడు, యుద్ధము. నీరసంగా పాడుతున్నారే. టేప్ టేప్ టేప్
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవా, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము. హల్లెలూయా. కర్ర పట్టుకుని వస్తున్నాడు. ఈయనేమంటున్నాడు, ఈ అబ్బాయి ఏమన్నాడు, యుద్ధం నేను కదరా చేసేది, 5 రాళ్ళు ఏరుకున్నాడు. एक नहीं, 2 नहीं, 3 नहीं, 4 नहीं, 5 पत्थर से ले लिया और 1 पत्थर से मारा, दावीद से गोलियत को मारा. దావీదు నా బాబును గొలియాతు కాదురా నాన్న. ఇలాగే ఒక చోట ఒక అబ్బాయిని అంటే మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ నా దగ్గరకు వచ్చి, అయ్యగారండి మా అబ్బాయిని దావీదుగా పెట్టకుండా మీరు గొలియాతు ఎందుకు పెట్టారు? అమ్మా మీ అబ్బాయి గొలియాతు కాదమ్మా, నా మంచోడు రా నాయన. దేవునికి స్తోత్రం. ఈ దావీదు గొలియాతుని ఒక రాయి 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఎందుకు ఏరుకున్నాడు? అది పెద్ద సబ్జెక్టు. ఒక రాయితో కొట్టాడు. ఎక్కడ కొట్టాడు? ఎక్కడ కొట్టాడు? అవునా? బాగా వినాలి. మీరంతా మెలకుగానే ఉన్నారు కదా, మరొకసారి ఇలాగనండి. హల్లెలూయా. ఉన్నారు 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 మెలకుగానే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ అబ్బాయిని ఇక్కడ పెట్టి ఇలా కొట్టానికి ఎలా పడతాడు? డౌట్ ఏమన్నా ఉందా మీకు? వెనక్కి పడతాడు కదా, అవునా? కానీ గొలియాతు బోర్లా పడినని బైబిల్లో ఉంది. అవునండి? ఎందుకు పడ్డాడు బోర్లా? రాయి తగిలితే వెనక్కి కదా పడాలి, బోర్లా పడ్డాడు కదా. ఎందుకు పడ్డాడంటే యుద్ధం చేసింది మనోడు కాదు. మనోడు అసలు గొలియాతును చూడటం లేదు, గొలియాతు కంటే ఘనుడైన దేవుణ్ణి చూస్తున్నాడు. ఆమేన్. నీ సమస్య పెద్దదే, నీ సమస్య చాలా పెద్దది. నువ్వేమనుకుంటున్నావంటే దేవుడు నా యుద్ధకు ఎందుకు రావడం లేదని అనుకుంటున్నావు. నేను అంటున్నాను, యాకోబు చెప్పినట్లుగా దేవుని యుద్ధకు వస్తే ఆయన నీ యుద్ధంలోనికి వస్తాడు. ఆమేన్. నీ పక్షంగా ఆయన యుద్ధం చేయడానికి, నీ పక్షంగా ఆయన నిలబడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ సమస్య కంటే, ఆర్థిక సమస్య కంటే, అనారోగ్య సమస్య కంటే, నింద సమస్య కంటే, లేమి సమస్య కంటే, భయంకరమైన ఏ సమస్య కంటే కూడా నేను ప్రకటిస్తున్న ప్రభు ఘనుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, వచ్చేసాయి మన దగ్గరకు వచ్చాయి, నా దగ్గరగా ఉండు. నువ్వు ఎందుకు బాధపడతావు? ఎందుకు భయపడతావు? దూరంగా వెళ్ళిపోయావేంటి? భయపడ్డారు అక్కడ ప్రజలు మోషే దగ్గర. మోషే ఒక్కడైనా దగ్గరకు వచ్చాడు, మిగతా వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. అవ్వడానికి వాళ్ళు నా ప్రజలే, కానీ దూరంగా వెళ్ళిపోయారు. నువ్వు నా దగ్గరికి రావాలి. ఆమేన్. ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దగ్గరగా రావడం అంటే మన హృదయం ఆయనతో పెనవేయబడడం. కూర్చుంటారా? ఇంకా నిలబడ్డారు? ఇంకా నిలబడ్డారా? అయిపోయింది. కూర్చుని నా బాబు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన సమస్యలలోనికి నిలిచి మన పక్షంగా యుద్ధం చేసే ప్రభు మన దగ్గరికి రావడానికి ఆయన దగ్గరకు మనం వెళ్ళాలి. మన హృదయం ఆయనతో పెనవేయబడాలి. ఈరోజు మనం ఏం చేయాలంటే, ఏమనాలంటే, ప్రభువా ప్రతిరోజు నీ మాట నాకు వినిపించాలి, ప్రతిరోజు నేను నీతో మాట్లాడతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2-3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఓకేనా? తిరగడం లేదా అయ్యారు? ఎంత మంచోరండి బాబు.
అసలు ఇలాంటి గడియారాలు ఎక్కడ చూసినా ఉంటే ఎంత బాగుండు. హల్లెలూయా. బ్యాటరీ వేయించుకోండి అమ్మా. నా బాబు ఎంత మంచోళ్ళు అండి బాబు మీరంతా. అయ్యి బాబోయ్, నాకు తెలిసిపోను. నా బాబు హల్లెలూయా. ఎంతసేపు చెప్పినా ఆ 9. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తాను కొన్ని విషయాలు, 2-3 విషయాలు చెప్పి ముగించేస్తాను. జాగ్రత్తగా చూడండి. యేసయ్య ఒకసారి తన శిష్యుల్ని పిలిచాడు. వెళ్ళరండి బాబు, మొత్తం మీరంతా మీ బ్యాచ్ వెళ్ళరండి, దగ్గర పిలిచాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు శిష్యులు. యేసు ప్రభు అడిగాడు, బాబాయ్ నా కోసం వాళ్ళు ఏమనుకుంటున్నారు? నా కోసం? యేసయ్య అడిగాడు తన శిష్యుల్ని, ఎవరండి బాబా? అదే వాళ్ళు ఏమనుకుంటున్నారు నా కోసం? యేసయ్య అడిగాడు తన శిష్యుల్ని. చూపించమంటారు బైబిల్లో? చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి. యేసు కైసరయ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవడని ప్రజలు చెప్పుకొనుచున్నారని శిష్యులను అడగగా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను నేను ఎవరని చెప్పుకుంటున్నారు? వాళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి? వాళ్ళు అక్కడ శిష్యులు చెప్తున్నారు, ఏమాహేమి శిష్యులు కదండి వీళ్ళు అందరు. వారు బాబా యేసు బాబా నీ కోసం కొంతమంది ఏమో ఏమనుకుంటున్నారు నేను చెప్పనండి. చెప్పు ఏమనుకుంటున్నారంటేనండి, కొంతమంది అండి బాప్తిస్మిచ్చి యోహాను అనుకుంటున్నారండి మిమ్మల్ని. ఇంకెవరేమేమో అనుకుంటున్నారు ఆయన. ఇంకా కొంతమంది అనుకుంటారండి మిమ్మల్ని ఏలియా అనుకుంటున్నారండి బాబా. ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారు చెప్పమంటారు నన్ను? చెప్పు ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని ఇర్మియా గారు అనుకుంటున్నారండి బాబు. ఇంకొకళ్ళు అన్నారు, ఇంకో శిష్యుడు అన్నాడు, కొంతమంది ఏమనుకో పెద్ద ప్రవక్త అనుకుంటున్నారండి బాబా. ఈయనెవరు? అడిగిన వాళ్ళు ఎవరు? నేను ప్రకటిస్తున్న యేసు కన్య మరియ గర్భాన పుట్టినటువంటి యేసు అనే రక్షకుడు ఆయన అడుగుతున్నాడు. ఆయన శిష్యులు ఆయన గురించి సమాధానం ఏం చెప్తున్నారు చూడండి. కొంతమంది నిన్ను బాప్తిస్మిచ్చి యోహానని, కొంతమంది ఇర్మియా అని, కొంతమంది ఏలియా అని, కొంతమంది పెద్ద ప్రవక్త అని చెప్పుకున్నారండి బాబు అని అన్నారు ఇలాగా. అప్పుడు యేసయ్య అన్నాడు, వాళ్ళందరి సంగతి అలా ఉంచంటారా అబ్బాయి, అసలు మీరు నా కోసం ఏమనుకుంటున్నారు? అబ్బబ్బా ఏం అడిగాడండి ప్రశ్న. మీరు నాతోటే ఉన్నారు కదా, నా కూడానే వస్తున్నారు కదా. మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు ఇల్లు లేదు కానీ, తలవాల్చుకున్నటకు వాకిల్ లేదు కానీ, మీరు నా కోసం నాకు కూడా రావాలని అన్నప్పుడు వస్తానని అన్నారు కదా. మీరు అప్పటి నుండి వస్తున్నారు కదా. అయితే మీరు నా కూడా వస్తున్నటువంటి మీరు అన్ని విడిచిపెట్టేసి వస్తున్న మీరు నా కోసం ఏమనుకుంటున్నారు? నేను ఎవరినని అనుకుంటున్నారు? తెల్లమొకాలు వేశారు ఒకళ్ళనొకళ్ళు. ఎవరంట వీనా? అప్పటికి అద్భుతాలు చేశాడు, అద్భుతాలు చూశారు, అద్భుతాలు చేసేసాడు యేసయ్య. అప్పుడు పేతురు అనేటువంటి భక్తుడు లేచి అంటున్నాడు, నీవు క్రీస్తువు. అప్పుడు యేసయ్య అన్నాడు, నీకు నువ్వు చెప్పలేదు ఈ మాట, దేవుడు నీకు బయలుపరిస్తేనే నువ్వు ఈ సమాధానం చెప్పేవన్నాడు. మిగతా శిష్యులంతా అలా చూస్తున్నారు. అంటే యేసు ప్రభు కూడా తిరిగే శిష్యులకు కూడా యేసయ్య ఎవరో ఎందుకో తెలుసా? వారి హృదయాలు అప్పటికి యేసుతో పెనవేయబడలేదు. అద్భుతాల కోసం వస్తున్నారు, ఆశ్చర్యమైన కార్యాల కోసం వస్తున్నారు, స్వస్థతల కోసం వస్తున్నారు, ఇల్లు కట్టుకుందామని వస్తున్నారు, పిల్ల పెళ్లి చేద్దామని వస్తున్నారు, ఏదేదో కోసం వస్తున్నారు. కానీ దేవునితో ప్రభు యేసుక్రీస్తులో ఉంటే ఏమి మనం పొందుకోగలమో తెలుసుకోకుండానే ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు. యేసు కూడా యేసు ఎవరో గుర్తించలేదు. యేసు క్రీస్తు అని చెప్పి పేతురు అన్నాడా? ఆ మాట అన్న తర్వాత కొక్కరు
బాబాయ్ నాకు తెలియదు బాబాయ్ యేసు ప్రభు ఎవరో తెలియదండి బాబు, నాకు బాబు నాకు తెలియదండి బాబు, యేసు ప్రభు ఎవరో తెలియదు, యేసు ప్రభు ఎవరో తెలియదని ముమ్మారు చెప్పండి చెప్పండి, బొంకేడు. యేసు ప్రభు ఎవరో తెలుసునని చెప్పిన ఆయన ఎవరో తెలియదు అన్నాడు. నేను అంటాను ఇక్కడ, మనం యేసుతో కూర్చున్నామే, యేసు ఎవరో తెలుసా? యేసు నీకు నాకు ఏమై ఉన్నాడో తెలుసా? దగ్గరగా అవడం అంటే అది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచం తలకిందులైపోయినా నా చెయ్యి ఆయన విడిచిపెట్టాడు. ప్రపంచం తలకిందులైపోయినా. మరొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మార్కు సువార్త 4వ అధ్యాయంలో మీరు తెరిచి చూస్తే 41వ వచనం తీయండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 41వ వచనం. ఎవరండి వాళ్ళంటే? ఎవరండి శిష్యులంటే? మన హేమహేమి శిష్యులేనా? మనోళ్ళేనా? అది 12 మంది శిష్యులే కదండి. జనాల దగ్గరకు వస్తే దూరంగా ఉండండి, పిల్లల దగ్గర రానివద్దా అని ఇరుచుకుపడిన వాళ్ళేనా? ఏంటి గట్టి కడుతున్నావు, దావీదు కుమారుడా కరుణించు అని అడిగితే అరే బాబు గట్టిగా అరవరా నువ్వు అని అరిచిన వాళ్ళేనా? ఈ బిల్డప్ అంతా ఇచ్చిన వాళ్ళేనా? వీళ్ళు పడవలో ఏం జరిగిందో చూడండి, ఏమన్నారు చూడండి, ఏమైందో చూడండి. అక్కడ 4వ అధ్యాయం 41వ వచనం చదవండి. మిక్కిలి భయపడి ఈయన ఎవరో అని ఆయన శిష్యులు అనుకుంటున్నారు. యేసు ప్రభు ఉన్న పడవలోనే ఉన్నారు వాళ్ళు. యేసు ప్రభు ఎవరు అర్థం కాలేదు వాళ్ళకి. దగ్గర అవ్వడం అంటే అది. ఇప్పుడు యేసు ప్రభు గురించి నీళ్ళు వచ్చేస్తున్నాయి. యేసు ప్రభు అలాగా ఆయన కునుకుడు నిద్రపోడు కదా, కానీ శరీరధారి అయిన యేసయ్య అలా పడవ ఆవరములో తలవాల్చుకునేను. అది పెద్ద సబ్జెక్టు. ఆ తలవాల్చుకున్నటువంటి యేసు ప్రభుని చూసి అన్నారు, యేసు బాబు నీకు అసలు చింత లేదా? మేము ఎంత సమస్యలో ఉన్నామో నీకు తెలియడం లేదా? ఇంత అప్పులో మునిగిపోతే నువ్వు పట్టదా? ఇంత సమస్యలో మునిగిపోతే పట్టదా? ఏం పట్టించుకోవేంటి అని అడుగుతున్నారండి, అన్నారండి వాళ్ళు. అప్పుడు యేసయ్య అన్నాడు, గాలి తుఫాను నెమ్మళించండి, ఆగిపోయినాయి. అప్పుడు ఈ శిష్యులు అనుకుంటున్నారు ఒకళ్ళ మొహం వెంకట ఒకళ్ళు చూసి, ఈయన ఎవరంట అని ఒకరిని ఒకరు చూసుకుని అర్థం కాలేదు వాళ్ళకి. నేను అంటాను ఇక్కడ, యేసు ఎవరో తెలిస్తే సమస్యలో తాత్కాలికంగా మనం ఒడిదుడుకులు ఎదురయ్యి, కష్టానికి ఎదురై, ఒత్తిడికి ఎదురైన ఒత్తిడిని అవలేలగా దాటేస్తాం. చప్పట్లు కొట్టు ప్రభువుకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీలో చాలా మంది చచ్చిపోతే బాగుండు అనుకున్న వాళ్ళు లేరా ఇక్కడ? పైకి చెప్పొద్దులే, మీరు చెప్పొద్దు. మా ఇదారు సంతకం చచ్చిపోతే మెరుగు అని అనుకోలేదా? నువ్వు అనలేదా? పైకి అనొద్దులేండి. నిజంగా అనలేదా? ఒకసారి కూడా అనలేదా? అనుకోలేదా? చచ్చిపోతే బెటర్, బతికెందుకంటే బాబా చచ్చిపోతే అని అనలేదా నువ్వు? సమస్యకి భయపడి ప్రభు అన్నాడు, నేను ఎవరో నీకు తెలియలేదు కదా, అందుకనే కదా అంత పెద్ద మాట వాడేశావు. నువ్వు అంత పెద్ద మాట వాడేశావు, నేను ఎవరినో నీకు తెలియదు కదా, నేను నీ సమస్యను ఎలా జయిస్తానో నీకు తెలియలేదు కదా. ఆయన ఎవరో అని వాళ్ళు అనుకున్నట్టు, శిష్యుల్ని నేను ఎవరని మీరు అనుకుంటున్నారా అంటే తెల్లముఖం వేసినట్టు, మీకు నేను అర్థం కాలేదు కదా. నాకు దగ్గరగా ఉన్నారంటారండి, మరి నాకు మీరు దూరంగా లేరా? ఈరోజు వచ్చేయండి, నా దగ్గరకు వచ్చేసేయండి. ఆమేన్. నేను ఎవరినో తెలుసుకోండి, నా హృదయ స్పందన నీవే కదా అని అంటాడు భక్తుడు. హల్లెలూయా. హృదయ స్పందన అంటే లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అనే శబ్దం అట. నా హృదయ స్పందన
యేసు 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 యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన హల్లెలూయా ఓహో హల్లెలూయా యేసయ్యా నా హృదయ స్పందన ఓహో యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నీదురా, నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నీదురా, నీవు పెదవిప్పిన రోజున నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పాచిక బయలాయనే, నీ సన్నిధి పాచిక బయలాయనే యేసయ్యా నా హృదయ స్పందన హల్లెలూయా. కృష్ణమ్మ గుడిలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. కృష్ణమ్మ గుడిలో ఉన్న రాజకీయ నాయకులందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. కృష్ణమ్మ గుడిలో ఉండే ప్రజలందరినీ దేవుడు దీవించునుగాక. ప్రతి ఒక్కరిని రక్షించగలిగిన నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు అంటున్నాడు, తిరిగి రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఒకవేళ ఇంత పిలిచినా రాలేదనుకో, లాస్ట్ లో ఒక పిలుస్తాడు, ఆ పిలుపు ఏంటో చదివించి ముగించేస్తాను. కీర్తనల గ్రంథం 90వ కీర్తన 90 కీర్తన 90. నా బాబు తీండి 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 93వ వచనం చదవండి నాన్న. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా బాబా తిరిగి వచ్చాయి, ఇంక చాలులే, ఇంక చాలు, నువ్వు వచ్చే వచ్చే వచ్చే. ఈ తిరిగి రమ్మను ఇంతవరకు పిలిచినట్టు కాదు, నరులారా మంటిలో నిన్ను పెట్టేయడానికి. ప్రభువా నాకు ఇంకొక నెల టైము, ఒరే చాలరా సంబడం, రా వచ్చాయి. వాక్యంలో ఉందా లేదా? ఉందా లేదా? అహ్మదాబాద్ లో ఫ్లైట్ అలా ఎగిరిందండి, మరి ఎగిరిందండి, ఎగిరిందా కూలిపోయింది, చచ్చిపోయింది. నేను ఎన్ని ఫ్లైట్స్ ఎక్కుతానో ఎన్ని ఫ్లైట్స్ దిగుతానో. మొన్న మా బావగారు ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇలా గట్టిగా పట్టేసుకున్నాడు, చచ్చిపోతాం, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు కదా. నేను అంటాను, ఈరోజు ప్రభు సన్నిధిలో ఆయనకు దగ్గరగా వచ్చేద్దాం. ఎందుకంటే టైం పాస్ కోసం అయితే బైబిల్ ఎందుకంటే చాలా ఉన్నాయి. ఆయన గొప్ప దేవుడు, ఆయన కనికరం కలిగిన దేవుడు. నువ్వు కావాలయ్యా, నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా, నీకు నేను దగ్గరగా వస్తాను స్వామి, నా సమస్యల్లో నువ్వు నాకు తోడుగా ఉంటావని, నా బ్రతుకులో నాకు విజయం ఇస్తావని, ఈ అపజయ భారాన్ని భరించలేక, ఈ నిందను నేను భరించలేక చాలా దిగులుగా ఉన్నానయ్యా. నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి సయ్యానంటే ప్రభు అన్నాడు, నేను నీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు నా దగ్గరకు వస్తే నేను నీ దగ్గరకు వచ్చేస్తాను. మోకరిస్తావా? చిన్న ప్రార్థన చేస్తాను. నా తండ్రి,
ఈ రాత్రి నువ్వు మాట్లాడవు నీ బిడ్డలతో. ఈ రాత్రి నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. ఎంతమంది అయితే ఇంకా బాప్తిసం పొందలేదో, ఎంతమంది అయితే ప్రభువుకి మీ జీవితాలు సమర్పించలేదో, ఒక్కసారి ఎన్ని రోజుల నుండి ప్రభు కోరుకుంటున్నాడు నిన్ను. ఎన్ని రోజుల నుంచి ప్రభు కోరుకుంటున్నాడు నిన్ను. ఎన్ని రోజుల నుంచి నిన్ను అడుగుతున్నాడు. నా స్వామి ఈ రాత్రిని బిడ్డలతో మాట్లాడాడు. ఈ రాత్రిని బిడ్డలతో మాట్లాడావు. ఈ రాత్రిని బిడ్డలతో మాట్లాడావు. అమ్మా, నేను మందిరంలోనే ఉన్నాను, ప్రార్థనకు వస్తున్నాను అని చెప్తావేంటమ్మా? నీ హృదయం నా దేవునికి దూరంగా ఉందే. హల్లెలూయా. తండ్రి తండ్రి, ఇంకా బాప్తిసం పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ప్రభా ఈ కూడికల్లో నేను బాప్తిసం పొందుతాను అనే ఒక గొప్ప నిర్ధారణకు రాగలిగితే, ఇంతవరకు నువ్వు ప్రార్థన చేయకుండా, వాక్యం సరిగా వినకుండా నువ్వు గడుపుతుంటే, లేదండి ఇక మీదట నా జీవితంలో ప్రభు నాకు కావాలి, సేవకుడు ద్వారా వచ్చే ప్రతి వాక్యాన్ని నేను శ్రద్ధగా ఆలకిస్తాను అని నువ్వు అంటుంటే, నీవు నిలబడిన చోటు, నువ్వు మోకరించిన చోటే లేచి నిలబడితే నీ కోసం ప్రార్థన చేస్తాను. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. ఎవరన్నా లేస్తే నేను లేద్దామని బాప్తిసం తీసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే, బాప్తిసం కోసం సిద్ధపడిన వాళ్ళు, అంతేకాకుండా ప్రభువులో నేను ఇంకా బలపరచబడాలండి, నిజమే నేను నా హృదయం ప్రభుకు దూరంగా ఉందండి అనే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే, మీరు లేచి యథార్థంగా నిలబడితే మీ చెయ్యి ప్రభు పట్టుకోపోతున్నాడు. మీరు కళ్ళు తెరవకుండా, మీరు దయచేసి ఈ స్థలంలో ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు లేచి నిలబడండి నా సహోదరి. గాడ్ బ్లెస్ యూ సహోదరి. అమ్మా, దేవుడిని మీరు దీవించును గాక. ఎవరైనా లేస్తే నేను కూడా లేద్దామని దయచేసి అనుకోవద్దు. మీరు లేస్తున్నారే, మిమ్మల్ని దేవుడు దీవించును గాక. లేచిన మిమ్మల్ని దేవుడు కాపాడును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నా ప్రియ తల్లి, నా ప్రియ చెల్లి, నిన్ను దేవుడు దీవించును గాక. ఇంకా ఒకవేళ ఎవరైనా బాప్తిసం పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ రాత్రికాల సమయంలో ప్రభుకు సమర్పించుకోండి. యవ్వన జనాంగమా, ప్రభు సన్నిధిలో ప్రభు బిడ్డలుగా మార్చబడండి. హల్లెలూయా. నా హృదయం ఇంకా ప్రభుకు దూరంగా ఉంది, నా ప్రభువుకి నా హృదయం దూరంగా ఉంది, ఇక మీదట నేను ప్రభుకి దగ్గరగా ఉంటాను అని నిర్ణయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు మోకరించిన చోట, మీరు కూర్చున్న చోట లేచి నిలబడితే నా ప్రభువు ఈ రోజు నీ చేయి పట్టుకోబోతున్నాడు. హల్లెలూయా. ఇంకొక నిమిషం సమయం మీకు ఇవ్వబోతున్నాను. మీరు మొహమాట పడొద్దు. మిమ్మల్ని ఎవరు బలవంత పెట్టడం లేదు. మీరు ఏ మతంలోనికి మారొద్దు. నా ప్రభు సన్నిధిలోనికి వస్తే ప్రభు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ దూరాన కూర్చుని దేవుని స్వరం వింటుంటే, నీతో కూడా ప్రభు మాట్లాడాడు. ప్రభువుకు నువ్వు కావాలి. నీ జీవితంలో ప్రభు నీ రాజ్యము, ఆయన యొక్క రాజ్యంలో నీకు స్థానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నా తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా. లేచినటువంటి సహోదరిలో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక సమయం, చివరి అవకాశం ఇస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే లేచి నిలబడండి. మీ చేయి దేవుడు పట్టుకుంటాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యవ్వన వయసులో నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించాను. యవ్వన వయసులో ప్రభువు సన్నిధిలో నేను మారు మనసు పొంది రక్షణ పొందాను. ఇక్కడ యవ్వనస్తులు ఉన్నారా? ఇంకా బాప్తిసం పొందలేని వాళ్ళు ఉన్నారా? మీ చేయి పైకెత్తి మీ యొక్క స్థలంలో లేచి నిలబడితే ప్రభు మిమ్మల్ని పట్టుకోపోతున్నాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి ఆశీర్వదించాడు. ప్రభానికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాట్లాడారు. విత్తబడిన వాక్యం బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి. మీ కనికరం చూపించండి. మీరు అక్కడైతే ఎత్తబడే సంఘంలో మీరు అక్కడ ఆలస్యమైతే మీ కృపలో సాగే సహాయం అనుగ్రహించండి. ఈ కూడికలు అయిన తర్వాత కొంతమంది బాప్తిస్మాలు కావాలని దేవుని సేవకుడిని అడగాలి. అదే కదా ప్రభువా ఈ యొక్క కూడికల యొక్క ఆశీర్వాదం. బిడ్డలను ఆశీర్వదించండి, సంఘాన్ని దీవించండి, బలపరచండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. అందరూ